బట్టి కూడా నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. కీర్తనల గ్రంథంలో నుంచి మనం కొన్ని వచనాలను తెలుసుకుందామండి. కీర్తనలు 22వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదువుతున్నామండి. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరంగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యక ఉన్నావు. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధాత్ముడా, ఘనమైన మీ నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎన్నిక లేని వాళ్ళని మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభు, స్తోత్రాలైనా. పరిశుద్ధాత్మదేవుడా, పనికిరాని నామా జీవితాలను ప్రభా, పనికొచ్చే నీ పాత్రలుగా నా ప్రభా నాయన నువ్వు ఏర్పాటు చేసి ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ప్రభా నాయన మీరు చేసిన కార్యాలను బట్టి మేమేమి ఇచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభా. నీ స్తోత్రాలు. మా జీవిత కాలం అంతా ప్రభా నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, మీ నామాన్ని నాయన అయ్యా ధ్యానిస్తూ నా ప్రభా నీ సన్నిధిలో గడిపి ఆ గొప్ప ధన్యతను కలిగి మేము ఉండేటట్టుగా ప్రభా మీరే ఈ పునరుత్థాన దినమున ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న తల్లి స్తోత్రాలు. అయా విత్తబడుతున్న వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. నువ్వు నాతో మాతో ఈ దినం మాట్లాడండి ప్రభా. నీ స్తోత్రాలు. వినగలిగిన చెవులను మాకు ఇవ్వండి ప్రభా, గ్రహించే హృదయాలను మాకు ఇవ్వండి ప్రభా. విని నా తల్లి విడిచిపెట్టే స్థితిని కొట్టివేయి ప్రభా. నీ స్తోత్రాలు. వాక్యాన్ని విని అది మా హృదయాలలో భద్రపరుచుకుని ప్రభా వాక్యానుసారంగా మేము జీవిస్తూ మీ నామాన్ని మహిమపరిచే ఈ గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. నీ వాక్యం లేకపోతే మేము బ్రతకలేం ప్రభు. అని స్తోత్రాలు. పరిశుద్ధాత్మకి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యములో జీవం ఉన్నది ప్రభా. ఆ జీవము నా తండ్రి ఆయన అయ్యా మేము భుజించి మేము జీవాత్మలయ్యేటట్లుగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలన్నీ ఆరోపిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు. వాక్యము ద్వారా ప్రభా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. కృప చూపమని నా నోట మీ మాటలను ఉంచమని నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. వాక్యం వైపు మనం మనసు పెడతా ఉన్నామా. మన పునరుద్ధాన దినం వచ్చింది అని అంటేనే ఖచ్చితంగా మందిరంలో ఏ వాక్యం ఉంటుందా అని చెప్పేసి సిద్ధపడి రావాలన్నమాట. ఎవరైనా అంతే. అంతేగాని ఆశామాషగా మాత్రం మందిరానికి రాకూడదు అనమాట. ఎవరు వచ్చినా కూడా పరిపూర్ణమైన సిద్ధపాటుతోటి రావాలి. ఈ దినం వాక్యంతో ఏమి మాకు హెచ్చరించనయ్యి ఉన్నాడు దేవుడని గమనించుకొని మనం రావాలన్నమాట. ఇక్కడ దావీదు భక్తుడు చదివిస్తున్న మాట అనమాట. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన చేస్తున్న ప్రార్థన. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో కూర్చొని చేస్తున్న ప్రార్థన ఏమని అంటున్నాడు? దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నాడు. దావీదు భక్తుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నాడు. ఇలాంటి మాటలు ఎప్పుడైనా మనం దేవునితో మాట్లాడుకున్నామా లేదా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా ఇది మనకు తగిలిద్ది అనమాట. దేవునితో మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని దగ్గర మనం ఎలా మాట్లాడుకున్నాం అనేది ఖచ్చితంగా మనకు అర్థం అవుతా ఉంటుంది. అందుకని ఇప్పుడు దావీదు గారు మనతో చదివిస్తున్న మాటలు ఏంటంటే, నా దేవా నీవు నన్ను ఎలా విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరముగా ఉన్నావు. శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చొని చెయ్యవలసిన ప్రార్థన అన్నమాట ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే మనల్ని ఏం చేస్తా తెలుసా? దేవుడు దూరం పెడతా ఉంటాడు. అప్పుడప్పుడు కావాలని పెడతా ఉంటాడు దేవుడు దూరం. మనల్ని పరీక్షించడానికి కావచ్చు, మన విశ్వాసాన్ని తెలుసుకోవటం కోసం కావచ్చు. ఏం చేస్తాడు దేవుడు? అప్పుడప్పుడు మనల్ని దూరం చేస్తా ఉంటాడు, దూరంగా పెడతా ఉంటాడు. దేవుడు మనల్ని దూరం పెట్టి ఆయన మనకు దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు అనమాట. అలాంటి సందర్భం దావీదు గారికి వచ్చినప్పుడు దావీదు గారు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరంగా ఉన్నావు. నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నాకెందుకు దూరంగా ఉన్నావు. యేసు ప్రభువు కూడా
ఇదే ప్రార్థన చేశాడు, నా దేవా నా దేవా నా చెయ్యి వెందుకు విడిచితివి. అర్థమవుతుందా? నా దేవా నా దేవా నా చెయ్యి వెందుకు విడిచితివి. ఆయన చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టే మనం అందరం యేసు ప్రభు చేతులు పట్టుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన తండ్రి ఆయన చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టి యేసయ్య చెయ్యి మనల్ని పట్టేసుకుంది. ఆయన తండ్రి ఆయన చెయ్యి విడవలేదు అనుకోండి, ఆ చెయ్యి మనల్ని పట్టుకునేదంటారా? మనల్ని పట్టుకునేది లేదు, ఎందుకంటే అవకాశం లేదనమాట. ఆయన తండ్రి ఆయన చెయ్యిని అయితే ఎప్పుడైతే విడిచాడో ఇంకా నాకు వేరే ఆధారము లేదు. నా దేవా నా దేవా నా చెయ్యి వేలా విడిచితివి. సిలువలో దేవుడు పలికిన మాట అనమాట. ఇక్కడ దావీదు గారు కూడా అదే మాట పలుకుతున్నాడు, నా దేవా నా దేవా నన్ను వేలా నువ్వు విడిచితివి. నన్ను రక్షింపక నా అర్థతని వినక నీవెలా దూరముగా ఉన్నావు. కొన్ని సందర్భాలలో దేవుడు దూరంగా అవుతా ఉంటాడు, మనల్ని దూరం పెడతా ఉంటాడు. మనల్ని పరీక్ష ఎప్పుడు మనల్ని పొగుడుతా ఉందనుకో అసలు అలివవుతామా? మనం అలివవుతాం. ఎప్పుడు పొగుడుతూ ఉంటే అలివిగా ఓ పొగడతలన్నీ నాయేలు అనుకుంటా ఉంటాం, ఎగరేస్తా ఉంటాం. కాలర్ ఏం చేస్తామంట, ఎగరేస్తా ఉంటాం. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాడు తెలుసా, దూరం పెడతాడు అనమాట. మనకు షడ్రకు మెషకు అబేద్నెగో దానియేలు భక్తులు నలుగురు మనకు కనపడతా ఉంటారు. వాళ్ళు యెరూషలేమును చెల్లాచెదరం అయిపోయినప్పుడు యెరూషలేమును కొల్లగొట్టిన సందర్భాలలో ఈ నలుగురు అంట మంచి యవనస్తులు అంట. వీళ్ళు ఈ నలుగురు ఎలాంటి వాళ్ళంట, మంచి యవన దశలో ఉండారంట. ఏదైనా చెయ్యగలుగుతారు, ఏదైనా సాధ్యమే వాళ్ళకి అనిపించంట. ఆ నలుగురిని మాత్రం బబులోను రాజు ఏం చేశాడు, ఆ నలుగురిని చెరబట్టుకొని వెళ్ళిపోయాడు. బబులోను దేశానికి ఆ పిల్లల నలుగురిని తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయి బానిసత్వంలో బానిస పనులకి వాళ్ళని అప్పగించాడు అనమాట. బానిసలుగా పట్టకొచ్చారు ఆ నలుగురు వ్యక్తులు. ఈ నలుగురు పిల్లలు ఆ యెరూషలేము మహానగరంలో చెదిరిపోయినప్పుడు, ఆ నగరం కొల్లగొట్టబడినప్పుడు తల్లిదండ్రులకు దూరం అయిపోయారు, బంధుమిత్రులకు దూరం అయిపోయారు, సహోదరులకి దూరం అయిపోయారు, గ్రామానికి దూరం అయిపోయారు, అన్నిటికీ దూరం అయిపోయి ఒక బానిసత్వంలోనికి వాళ్ళు వచ్చి పడ్డారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బానిస బ్రతుకునికి వాళ్ళవి ఎవడే పని చేస్తే ఆ పని చేయాల్సింది, ఎవడెక్కడికి వెళ్ళి రమ్మంటే అక్కడికి వెళ్ళి రావాల్సింది, కూర్చోమంటే కూర్చోవాల్సిందే, లేవమంటే లేగవలసిందే, ఏ పనైనా చెయ్యమంటే ఖచ్చితంగా చెయ్యాల్సిందే. బాగున్నా చెయ్యాలి, బాగా లేకపోయినా చెయ్యాలి. నా వల్ల కాదు, నాకు ఈరోజు ఆరోగ్యం లేదు, నా తల్లిదండ్రులు మాకు దూరం అయిపోయారు, మా బంధుమిత్రులు దూరం అయిపోయారు, మేము ఈ పని చేయలేము, మేము నేర్చం వచ్చేసింది, మేము చింతిస్తున్నామంటే కుదరదు అక్కడ. ఎందుకంట బానిసలుగా వచ్చేసారు, బానిసత్వంలోనికి దించేశారనమాట బబులోను రాజు. అలాంటి సందర్భంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎంత నలిగిపోయి ఉంటారో, వాళ్ళు ఎంత కృంగిపోయి ఉంటారో. అమ్మా, కొన్ని రోజులు మన తల్లిదండ్రులకు దూరం అయితే ఎలా ఉంటారు, కొన్ని రోజులు మన బంధుమిత్రులకు దూరం అయిపోయి ఎక్కడో ఎవరి చేతికిందో బ్రతుకుతున్నాం అనుకోండి, ఎలా ఉంటాము. ఒకసారి అన్ని మనకి ఏమవుతాయంట, మనకు రీల్ తిరుగుతూ ఉంటది. అయ్యో, నా తల్లిదండ్రులతో నేను అంతే హ్యాపీగా ఉన్నాను, నా బంధుమిత్రులతో నేను అంత కలిసిమెలిసి ఉన్నాను, నా స్నేహితులతో ఎంతగా నేను స్నేహం చేసి అంత మరి ఆరోగ్యకరంగా సంతోషకరంగా జీవించాను. ఈ దినాన నా స్థితి ఏంటి, నేను బానిసత్వంలోనికి వచ్చి పడిపోయానే, చేయరాని పనులన్నీ నేను చేసి పెట్టాల్సి వస్తుందని చెప్పేసి నలిగిపోతారు, కుంగిపోతారు. ఈ నలుగురు వ్యక్తులు చేసిన పని కూడా అదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సందర్భంలో ఉన్న నలుగురు కూడా అంట దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదంట. వారికి భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు ఎవ్వరు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా వాళ్ళకున్న నమ్మకత్వాన్ని, వాళ్ళకున్న విశ్వాసాన్ని, దైవ భయము భక్తిని ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో వాళ్ళు సాగిల పడుతూ వారు బాల్య దినం నుంచి దేవుని వాళ్ళు ఏం చేసేవారంటమ్మా, స్తుతించి గణపరిచేవారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకంట రాజు ప్రత్యేకమైన భోజనాలు, ఎందుకంటే వాళ్ళని బలవంతులను చేయాలి. యుద్ధాలకు వెళ్ళాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా యవనస్తులకి సామర్థ్యత. అది యవనస్తుడు ఎంత పని అయినా చేయగలుగుతాడు. వయసు పైన వాళ్ళు చేయగలుగుతారని చేస్తారా? చిన్నపిల్లలు చేస్తారా? చేయలేరు. యవనస్తులు బలం వేరనమాట. వాళ్ళు ఏ పని అయినా చేయగలుగుతారు. కొండ ఎక్కరా పరిగెత్తుకుంటే ఎక్కగలుగుతారు, పరిగెత్తుతూ దిగగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకున్న బలం అనేది అంత బలంగా ఉంటది అనమాట. అందుకనే యవనస్తుల్ని దేవుడు ఒక మాట అంటాడు బైబిల్లో, యవనస్తులు అంట ఎలాంటి వాళ్ళంటమ్మా, బలవంతుని చేతిలో బాణాలంట, ఎటు వేస్తే అటు చీల్చుకొని వెళ్ళిపోద్దంట. అంటే అంత బలం యవన బిడ్డలలో ఉంటది. కాబట్టి ఈ యవన బిడ్డల విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట. వీళ్ళని ప్రత్యేకమైన భోజనాలు పెట్టి వీళ్ళని పోషించి, వీళ్ళని సంరక్షించి, కండలు పెంచి, బలాన్ని పెంచి వాళ్ళ పని కోసం వాడుకోవాలని చెప్పేసి అలాగా దేవుడు ప్రత్యేకపరిచిన సందర్భాలలోనంట
మంచి విందు తయారు చేసేవాళ్ళంట. జనం అందరికి కలిపి యవనస్తులకి బలవంతులుగా వాళ్ళని చేయాలని చెప్పేసి అంటే ఈ రాజు బలమైన భోజనాలు ఇందులు సిద్ధపరిచి బలమైన భోజనాలు చేయించేవాడంట. మాంసాహారాల చేత వాళ్ళని తృప్తిపరిచి బాగా తీర్చిదిద్దాలని చెప్పేసి రాజు యొక్క నిర్ణయం కొంది ప్రత్యేకమైన భోజనాలు పెట్టి సందర్భాలంట ఈ నలుగురు ఒక మాట తీసుకున్నారంట. ఏమనుకున్నారంటే ఈ నలుగురు, మేము కూరగాయల భోజనం మాత్రమే చేస్తాము. ఆ వంట భోజనాలు అధిపతి దగ్గరికి వెళ్ళి చెబుతానంటయా, మేమైతే ఈ మాంసం భోజనాలు మేమైతే చెయ్యం, కానీ మాకు కూరగాయలు మాత్రమే వండి పెట్టండి, మేము కూరగాయల వరకే మేము తింటాం. ఎందుకు? వాళ్ళ దేవుని దగ్గర వారి యొక్క నిబంధన అనమాట అది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆయన అంటున్నాడంట ఈ నలుగురితోటయ్యా, రేపు మీ అందరిని తీసుకొచ్చి సభలో నిలబెట్టినప్పుడు మీరు వాళ్ళేమో మాంస ఆహారాల చేత మంచి లావైపోయి బలవంతులుగా ఉంటారు, మీరు కూరగాయలతో భోజనాలు చేస్తే మీరు సిక్కిపోయి ఉంటారు, రాజు వాళ్ళకు నువ్వు తిండి పెట్టావా లేదా, సరైన భోజనం పెట్టావా లేదని ఆ రోజు నాకు శిక్షేస్తాడు, కాబట్టి నేను అలా చెయ్యనంటున్నట్ట. అలాంటి సందర్భంలో నలుగురు అంటారంట, ఒక మాట అంటారంట, ఇదిగో మా దేవుడు జీవం కలిగిన దేవుడు, మాకు బలం ఇచ్చేవాడు ఆయనే, సౌందర్యాన్ని ఇచ్చేవాడు ఆయనే, కాబట్టి మేము చెప్పిన భోజనాలు సిద్ధపరిచి మాకు అరేంజ్ చేయండి. మమ్మల్ని 10 మందిలోకి తీసుకొచ్చినప్పుడు, ఆ 100 మంది సమూహంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మా ముఖాలను మీరు తేటగా చూడండి, రాజే మమ్మల్ని మెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సందర్భంలో వాళ్ళు నిజంగా అలాంటి భోజనాలు తిని దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఒక దినాన రాజు సమూహంలోనికి అందరిని సమకూర్చబెట్టినప్పుడు అంట ఈ నలుగురు మొఖాలంట తేజరిల్లిపోతున్నాయి అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి కలర్ వచ్చి శక్తివంతులుగా బలవంతులుగా ఏదైనా చేయగలిగిన సామర్థ్యత కలిగిన అంత సౌందర్యవంతులుగా తీర్చబడి ఉన్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమ వచ్చిందని వీళ్ళు వదిలిపోయారా? శ్రమ వచ్చిందని పరుగులెత్తారా వీళ్ళు? లేకపోతే ప్రార్థన చేయకుండా ఉండారా? ఉండలేదు. బానిసలుగా వచ్చిన మా దేవుడు మమ్మల్ని బలవంతులుగా చేస్తాడు అని ఒక నిర్ణయం తోటి వీళ్ళు పట్టుదల ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర సాగిలపడి నమస్కరించి చివరి విషయములలో ఇలానే రాజు చేతికి దేవుడు అప్పగించి ఆ రాజు యొక్క సమూహంలోనే ఉద్యోగాలు ఇచ్చాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బానిసలుగా పట్టుకొచ్చారు వాళ్ళని. చెరపట్టబడిన నలుగురు చివరికి రాజు కోటలోనే ఉద్యోగస్తులు అయిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, శ్రమ వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని దూరంగా పెడతాడు. ఎందుకు? ఆ నలుగురినే మంచి యుద్ధ వీరులుగా చేసుకొని యెరూషలేము పట్టణాన్ని జయించవచ్చుగా, జయించేటట్టు చేయొచ్చుగా దేవుడు. ఎందుకు అది చెదరగొట్టాలి? ఎందుకు ఎటోళ్ళు పంపించాలి? ఈ నలుగురిని ఎందుకు బబులోను రాజు తీసుకొని వెళ్ళాలి? బానిసలుగా ఎందుకు తీసుకెళ్ళాలి? చెరలోనికి ఎందుకు తీసుకువెళ్ళాలి? దేవుని యొక్క ప్రణాళికలు ఆ బబులోను రాజు యొక్క గర్వం దించటం కోసమే. అర్థమవుతుందమ్మా? బానిసలుగా పట్టుకొచ్చిన వీళ్ళని ఆ రాజు కోటలోనే గణపరిచాడు దేవుడు. వాళ్ళని తెలివిమంతులుగా చేశాడు, ఆరోగ్యకరంగా శక్తిమంతులుగా, వాళ్ళు ఏది చెబితే అది జరిగేటట్లుగా, రాజుగారు ఏ దర్శనం చూస్తే దానికి జవాబు చెప్పేటట్లుగా అంత బలమైన వ్యక్తులుగా నలుగురిని దేవుడు నిలబెట్టి రాజును సిగ్గుపరిచాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజే ఆశ్చర్యపోయాడు. అలాంటి సందర్భాల్లోనే ఆ షడ్రకు మెషకు అబేద్నెగోని వీళ్ళని అగ్ని గంధకములు మండుచున్న అగ్ని గుండంలో వేయటానికి ఆ బబులోను రాజు ఒక విగ్రహాన్ని చేపించినప్పుడు సాగిలపడి నమస్కరించమన్నప్పుడు కూడా వాళ్ళు నమస్కరించలేదు. ఎందుకో తెలుసా? మా దేవుడు జీవం కలిగిన దేవుడు. అక్కడ అంటున్నారు వాళ్ళు, అగ్ని మండుచున్నది, అందులో వేస్తారు, మీరు కాలిపోతారు, అనవసరంగా రాజు చేయించిన ప్రతిమకి సాగిలపడండి అంటే ఆ నలుగురు అంటున్నారు, దాంట్లో పడవేసినా రక్షించడానికి మా దేవుడు సామర్థ్యుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, కానీ దానికి మాత్రం మేము సాగిలపడి నమస్కరించం. ఎందుకు? వీళ్ళకి శ్రమ, వీళ్ళకి ఒక ఇబ్బంది, ఇది వీళ్ళకి ఒక విరుగిది. సాగిలు పడకపోతే అగ్నిగుండంలో వేస్తారు. రాజు అంటున్నాడు, ఒకసారి చివర్లో ఫైనల్ గా చెబుతున్నాను, మీరు కనుక సాగిలపడి నమస్కరించినట్లయితే ఇదే అగ్నిగుండాన్ని 7 అంతలు చేస్తా నేను. రాజు అంటున్నాడు, ఇదే మండుచున్న అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేసేస్తా, అందులో వేసేస్తా. చివరి దశలో ఉన్నారు, జాగ్రత్త సుమ అంటే పర్వాలేదు. ఏమంటున్నారు వాళ్ళు? పర్వాలేదు, సామర్థ్యుడు నా దేవుడు, ఆరాధించుతున్న దేవుడు సామర్థ్యుడు, పర్వాలేదు, మేము ఒప్పుకోము, మా దేవుడికి మేము సాగిలు పడతాం, మా దేవునికి మేము నమస్కరిస్తాం, మా దేవుడే ప్రభువుని ఆరాధిస్తాం, అంతే. ఎక్కడా కూడా రాజుకి రాలేదు వాళ్ళు. శ్రమ అయినప్పుడు అమ్మ ఇవన్నీ దేవుడు వాళ్ళని దూరం పెట్టలేదంటారా? దూరం పెట్టాడా? పెట్టలేదా? అసలు చెరలోనికి పోవటమే దూరం పెట్టినట్టు. అయినా వాళ్ళు విడిచిపెట్టలేదు, అయినా వాళ్ళు ఆయన విడిచిపెట్టలేదు.
అగ్నిగుండం మండుచున్నా కూడా వాళ్ళు విడిచిపెట్టట్లేదు. అది ఒక నిమిషంలో పోయి పడతారా బాబు అన్నా కూడా నో, మాట్లాడే పనే లేదు. ఏసయ్యండి పర్వాలేదు. నిజంగా వీళ్ళు విశ్వాసాన్ని బట్టి వాళ్ళకంటే ముందే నజరేయుడైన యేసయ్య అగ్నిలో ఉండిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ నలుగురిని బట్టి విసిరి దాంట్లో వేస్తున్న సందర్భంలో, ముగ్గురిని బట్టి ఇసిరి వేసిన సందర్భంలో, ఆ ఇస్త్రీ వేసిన వాళ్ళని కూడా మామూలు ఎంచుకోలేదు రాజు. బలవంతులను తెచ్చుకున్నాడు. హైట్ కలిగిన వాడిని, వెయిట్ కలిగిన వాడిని, బలవంతులను తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చేసి ముగ్గురిని బట్టి అవతల విసిరేసినప్పుడు అగ్నిగుండంలో రాజు కొన్ని నిమిషాలు ఆగిన తర్వాత అంట ఆ గుండంలో చనిపోయి బాగా మాడిపోయి ఉంటారని తొంగి చూసిన సందర్భంలోనంట 4వ వ్యక్తి ముందున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ వ్యక్తి ముందుండి ఆయన నడుస్తున్న అడుగులలో వీళ్ళు నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంట అగ్నిగుండంలో. ఎంజాయ్. దేవుడు విడిచిపెట్టే దేవుడు కానీ కాదు, కాకపోతే దూరం పెడతాడు. ఈ పరీక్షలో వీళ్ళు నెగ్గారు కాబట్టి దేవుడు ఏం చేసిండు, 4వ వ్యక్తిగా అందులో ఉండి అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటకుండా చేసేసాడు. రాజు అంటున్నాడు, ఎంతమందిని వేసాం మనం? ముగ్గురినే కదా వేసిందంటే, అవును రాజా, ముగ్గురినే మనం వేసాం. కానీ ముగ్గురు లేరు వాళ్ళు అక్కడ. 4వ వ్యక్తి ఒకడు ఉన్నాడు, దేవతల స్వరూపము ధరించి ఉన్నాడు అతడు. వాళ్ళు నలుగురుగా తిరుగుతున్నారు, నా కళ్ళతో నేను చూస్తున్నాను అని చెప్పి అప్పుడు ఆ నలుగురిని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తే ఆ ముగ్గురు బయటకు వచ్చారంట. యేసు ప్రభు అక్కడి నుంచి అక్కడికి పరలోకం వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజు ముఖం ఏమైపోయిందంట? సిగ్గుపరచబడింది, తలదించుకున్నాడు రాజు. దేవుని పిల్లలంటే ఇలాంటి పట్టుదల కలిగి ఉండాలి. కొన్ని సందర్భాలలో దేవుడు ఏం చేస్తాడు? దూరంగా ఉంచుతాడు. అందుకే ఇక్కడ దావీదు గారు చదివిస్తున్నాడు, నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడి ఉన్నావు? నన్ను రక్షింపక, నా అర్థతోని వినక నీవెలా దూరంగా ఉన్నావు? నువ్వెందుకు దూరం అయ్యావు నాకు? ఎందుకు నన్ను రక్షించకుండా ఉన్నావు? నేను భయంకరమైన శ్రమలో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను. చాలా మంది కొన్ని సందర్భాలలో మనకు ఇలాంటి శోధనలు, మనం చేసే ప్రార్థనకి జవాబు రానప్పుడు, మన కార్యాలు జరగనప్పుడు, భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు ఉంటారు ఇలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళు. దేవా, ఎందుకు దూరంగా ఉన్నావు? ఎందుకు నా మనవి నువ్వు అంగీకరించట్లేదు? నా ప్రార్థనకి ఎందుకు నువ్వు జవాబు ఇవ్వట్లేదు అని ప్రార్థించే వాళ్ళు లేకపోలేదు మనలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక నా 6వ వచనం ఇంకొక మాట అంటున్నాడు ఆయన, అది కూడా చదువుతున్నాం. నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిర్మింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, నేను నరుడును కాదు, నేను పురుగును. ఎందుకు ఆయన పురుగు అంటున్నాడు? పురుగును మనం ఎవరు ప్రేమిస్తామా? పురుగులను ప్రేమిస్తామా? ప్రేమించి వాటిని ఏమైనా దగ్గర తీసుకొని సాకి దానికి సహకరిస్తాము మనం? పురుగు వచ్చిందంటే దాన్ని ఏం చేస్తాము? నెట్టి పడేస్తాం అనమాట. కొంతమంది చంపేస్తారు, కొంతమంది పక్కకి నెట్టేస్తారు, చిప్పాడు కానీ పురుగు వచ్చేసిందని. ఇక్కడ దావీదు గారు రాజు అయ్యుండి ఆయన ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? నేను నరుడును కాదు. నరుడైతే తిరగబడతాడు. ఏం చేస్తాడు? నరుడైతే తిరగబడతాడు. రాజు కదా, అధికారం ఆయన చేతిలో ఉంది, తిరగబడచ్చు, శత్రువుల సమూహాలని కూల్చివేయచ్చు. కానీ ఈయన అంటున్నాడు, దేవా, నా దేవా, నన్ను ఎందుకు దూరంగా ఉన్నావు? నాకు నా అర్థాన్ని వినకుండా ఎందుకున్నావు? నా ప్రార్థన ఆలకించకుండా ఎందుకున్నావు? నేను నరుడును కాదు, నేను పురుగును. నేను పురుగును. పురుగు ఇంకేమన్నాడు? నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిర్మింపబడిన వాడును, ప్రజల చేత తునీకరించబడిన వాడును. గుర్తు చేసుకుందామండి, ఎన్నో నిందల నరులు ఎంతమంది తునీకరించుంటారు మన జీవితాలలో మనల్ని. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఆయన అంటున్నాడు, నేను నరుడును కాదయ్యా, నేనైతే పురుగును. నేను పురుగును, తునీకరించబడిన వాడనయ్యా నేను. నన్ను ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు? నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదయ్యా? నువ్వు నాకు ఎందుకు దూరంగా ఉన్నావయ్యా? నన్ను ఎందుకు నువ్వు దూరం పెట్టేస్తున్నావు? గుర్తు చేసుకుందామండి, రాజు అయ్యుండి దావీదుని ఏమంటాడు దేవుడు? ఒక మంచి పేరు పెట్టాడు దావీదుకి. ఏం పేరు పెట్టాడు చెప్పగలరా? దావీదుకి మంచి పేరు పెట్టాడు, మంచి బిరుదిచ్చాడు దావీదుకి దేవుడు. చెప్పగలుగుతారా? నా హృదయానుసారుడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని హృదయాన్ని తెలుసుకున్నవాడంట దావీదు. దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నవాడు దేవుని హృదయం ఎలాగుంటుందో అలాగా చేసేవాడంట. అందుకనే దావీదుని దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు. దావీదు అంటేనే నా హృదయానుసారుడు అని ఎంత గొప్ప పేరు పెట్టుకున్న వ్యక్తిని దేవుడు దూరంగా పెట్టి ఉన్నాడంటే ఆయన అంటున్నాడు, నేను నరుడును కాదయ్యా. ఒకవేళ నరుడినైతే నాకు ఆడ అధికారం ఉంది, నేను తిరగబడగలుగుతాను. కానీ నేను నరుడును కాదు, నేను పురుగుని. నేను పురుగుని, నేను తృణీకరించబడిన వాడిని. దావీదు ఆయన తండ్రి చేత
సహోదరుల చేత, సమాజం చేత ఏమయ్యాడంట? ఆయన తునీకరించబడిన వాడంట. కడపటి వాడైనప్పటికీ తునీకరించబడిన వాడు. అందుకే మిగతా అన్నలందరూ రాజ్యంలో యుద్ధ వీరులుగా వెళ్ళిపోతే గొర్రెలకు పెట్టేశారు. గొర్రెల కాపరుగా పెట్టేశారు. గొర్రెలు కాసుకునేవాడు పరిస్థితి ఏంటంట? అరణ్యంలో తిరిగే పని. ఎండకు వెండుతాడు, వానికి తడుస్తూ ఉంటాడు. ఇంత భయంకరమైన పరిస్థితిలో తునీకరించబడి దావీదును తీసుకుని ఎక్కడ పెట్టారంటమ్మా? గొర్రెలకు కాపరిగా పెట్టాడు. సింహాలు రావచ్చు, తోడేళ్లు రావచ్చు, వెలుగుబంటులు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కూడా ప్రమాదకరమైన పనిని ఆయనకు అప్పచెప్పారు. అన్నంలో అయితే మాత్రం రాజభోజములు అనుభవించేవాడుగా మిగతా వాళ్ళని చేశాడు తండ్రి. గుర్తు చేసుకుందామండి. అందుకైనా నేను పురుగునయ్యా, తునీకరించబడిన వాడను, నరుల చేత నేను తునీకరించబడిన వాడిని, ప్రభువా నన్ను దూరం పెట్టబాకు. ఇంకా ఇంకొక మాట అంటున్నాడు ఆయన 7వ వచనంలో, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసిస్తున్నారు. ఏమంటున్నారు? నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసిస్తున్నారు. అపహాసం కూడా చేస్తున్నారు, నన్ను అపహసిస్తున్నారు. రాజు నిజంగా దావీదు గారు ఆ గొల్యాతు విషయంలో వాడు తొడలు జరిచి మీసం తిప్పి, తొడలు జరుస్తూ మీసం తిప్పుతూ సవాలు విసురుతున్నప్పుడు దావీదులో ఉండే రక్తం అంట, ఆ రక్తం అంట రోసంతో నింపబడి ఉందంట. వాడు ఉదయం సాయంత్రం వచ్చేసి తొడగడతాడంట. ఇశ్రాయేలీలారా, ఇశ్రాయేలీలు ఎవడైనా దమ్ముండో నన్ను జయించగలిగినోడు ఎవడైనా రండిరా ముందుకు చూసుకుందాం ఆయన. వాడు ఉదయం సాయంత్రం వచ్చి తొడలు జరుగుతుంటేనట గొర్రెలు కాసుకుంటున్న దావీదు, బాలుడైన దావీదు అన్నలకు భోజనం అని చెప్పేసి వంక మీద వచ్చేసి ఆ సభలో చూసినప్పుడు అంట రక్తం అంట ఏం చేస్తున్నట్టమ్మా? రక్తం అంట మసులుతుందంట. వరకే అంటున్నాడు దావీదు అంటున్నామంట, ఒరే ఓ సున్నతి లేనివాడా, ఓ బాప్తిసం లేనివాడా, ఓ మారు మనసు లేనివాడా, ఓ అన్యుడా, ఏందిరా నీ పొగరు, నీ అహంకారం ఏంట్రా? ఇశ్రాయేలు ప్రజలారా, దమ్ముంటే చూసుకున్నావు రండి, నువ్వు సవాలు విసురుతున్నావు ఎందుకురా? పౌరుషం పెరిగిపోతుందంట దావీదుకి. ఒక సున్నత లేని కుక్క సున్నత పొందిన వాళ్ళని దేవుని ప్రజల మీద సవాలు విసురుతున్నాడంటే వీడికి నేనే గురి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీడికి నేనే గురి, వీడిని ఎలా పతనం చేయాలో అలా పతనం చేసేవాడిని నేనే అనుకొని ముందుకు వచ్చేసి అంట ప్రజలను అడుగుతున్నంట. ఇక్కడ ఏంటి పరిస్థితి అసలు? వాడు ఎందుకు ఉదయం సాయంత్రం వచ్చేసి తొడలు కొడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు చూసుకున్నారు రమ్మని అంటున్నాడు ఎందుకు అని చెప్పేసి అంటే వాడిని చూసి అందరూ భయపడుతున్నారయ్యా. రాజు సైతం, సౌలు యుద్ధ వీరుడని, బలవంతుడని సౌలుని ఎన్నుకుంటే చివరికి వాడిని చూసి సౌలు కూడా భయపడిపోతున్నాడు. ఆ యుద్ధంలోకి వచ్చిన సైనికులందరూ అదిరిపోతున్నారు, దావీదు అన్నలు కూడా అదిరిపోతున్నారు. కానీ దావీదు మాత్రం అక్కడక్కడ పోయి కెలుగుతా ఉన్నాడట. సందర్భం ఏంటంట? వాడిని జయిస్తే ఏమిస్తారంట, పందెం ఏం పెట్టారంట అని అడుగుతుంటే వాళ్ళు చెబుతున్నారు, ఈ యుద్ధంలో గనక గొల్యాతుని ఎవడైతే ఓడిస్తారో, వాడిని ఎవరైతే చంపేస్తారో వాడికి రాజ్యంలో సగం రాజ్యము, రాజు కుమార్తెని పెద్ద కూతుర్ని, ఏకైకంగా పుట్టిన పెద్ద కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పేసి ఒక నిబంధన ఉందయ్యానంటే మంచిదే. దావీదు అనుకున్నాడు మంచిదే, కానీ వీళ్ళు మాత్రం జయించాలి. అన్నలు చూశారంట, అన్నారే నీ హృదయం మంచిది కాదు నాకు తెలుసురా, ఏందిరా నువ్వు వాళ్ళ దగ్గర పోయి అన్ని ఇన్ఫర్మేషన్ చేస్తున్నావు, పోరా ఎదవా బయటికి పో. గొర్రెలు కాసుకునేవాడి గొర్రెలు కాసుకోక ఏడకేంద్రా, యుద్ధంలోకి నీకేం పనిరా, నీ హృదయం చెడ్డదని మాకు తెలుసు. దేవుడు ఏమంటున్నాడు? నా హృదయానుసారుడని దేవుడు అంటుంటే అన్నలు ఏమంటున్నారు? నువ్వు బహు చెడ్డవాడివి, నీ హృదయం చెడ్డదని మాకు తెలుసు, నువ్వెక్కడొద్దు వెళ్ళిపో, మర్యాదగా నువ్వు గొర్రెలు కాసుకోవటానికి వెళ్ళిపోమని అంటుంటే ఇక ఆలోచించిన లాభం లేదు. అన్నల దగ్గరకు వచ్చి సహాయం అడిగినా లాభం లేదు. ఎలాగైనా కానీ దిగుదా అని చెప్పేసి రాజు ముందుకు వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజు ముందుకు వెళ్ళా, రాజా ఆ గొల్యాతుని నేను చంపేస్తా. బాలుడు అంటమ్మ దావీదప్పుడు, ఆ గొల్యాతుని నేను చంపేస్తా, వాడిని నేను ఓడిస్తా, నన్ను యుద్ధానికి తీసుకో, సైనికునిగా తీసుకో అని అంటే ఆయన అన్నారే, బలాజ్యులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, అందులో నీ అన్నలు కూడా ఉన్నారు, మేము సైతమే వాడిని చూసి అదురుపోతున్నాము, నువ్వెంత లేవు బాలుడు, నువ్వేం చేయగలుగుతావు అని అంటే, రాజా నేను గొర్రెల కాపరిని కదా, సింహము గొర్రెల దగ్గరకు వచ్చినప్పుడు సీల్ చేశాను, అది మీ అందరికి తెలుసు. తోడేలు వచ్చినప్పుడు దాన్ని కూడా జీల్ చేశాను, వెలుగుబంటును జీల్ చేశాను నేను. ఇవి నాకు లెక్క. వీడు లెక్క? సింహం కంటే వీడు గొప్పవాడా? వెలుగుబంటు కంటే వీడు గొప్పవాడా? రాజా నా మనవి నువ్వు అంగీకరించు,
నువ్వు ఓకేనంటే వాడి తలకాయ కోసి తీసుకొస్తా నేను అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పవర్ చూశాడంట రాజు, పవర్ చూసి ఓకే చేశాడంట. ఓకే చేస్తే అన్ని కవచాలు ధరించారంట, యుద్ధానికి కావాల్సిన అన్ని కవచాలు ధరిస్తే నిజంగా మొయ్యలేని పరిస్థితి. బాలుడు అన్ని యుద్ధ కవచాలు ధరించుకొని మొయ్యలేడు కదా. అందుకే దావీదు అంటున్నాడు, రాజా నాకు ఇవన్నీ వద్దు, ఇవన్నీ తీసేసేది చాలు, నేను ఒకే ఒక రాజుతో వాడిని కొడతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అప్పుడు అంటున్నాడంట గొలియాతు, తేరా నీ కళ్ళకు నేను కుక్కలా కనపడుతున్నానా? ఏమంటున్నాడు? నీ కళ్ళకు నేను ఏమైనా కుక్క పిల్లనా కనపడుతున్నానా? యుద్ధంలో ఉన్న సైనికులు రాజు సైతం నన్ను చూసి అదిరిపోయారు. రోజు సవాలు కొడుతున్నా కూడా ఎవడ ముందుకు రావట్లేదు. నువ్వు ఇంత లేవు అంటే నీ కళ్ళకు నేను కుక్కలాగా కనపడుతున్నానంటే నిజంగా దావీదు అన్నాడు, ఈ రోజు నిన్ను నా దేవుడు నా చేతికి అప్పగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏటి ఒడ్డుకు పోయి నున్నట రాళ్ళను ఒక 5 రాళ్ళను వేరుకొని ఒడిసెలో రాయి పెట్టుకొని విసురుతూ విసురుతూ ఒక్క కొట్టు కొడితేనంట నొసుటి మీద జరిగి ఆమెను బోర్ల పడ్డవాడి మీద పోయి దావీదు పోయి వాడు వరలో కత్తి తీసుకుని వాడు కొతికి కోసేసాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, ఈ లోక గొలియాతు చాలా యుక్తి కలిగిన వాడు. అర్థం అవుతుందా? ఈ లోక గొలియాతు చాలా యుక్తి కలిగిన వాడు. వాడు మనల్ని ఎలాగైనా పడగొట్టాలని చూస్తాడు. ప్రార్థనలు లేకుండా దేవునికి దూరంగా ఉంచాలని ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో తీసుకొస్తాడు. అలాంటి సందర్భంలో మనం ఎలా ఉంటున్నామంట? బలవంతులంగా ఉండాలి. దావీదు విడిచిపెట్టలేదు. దావీదు ఎక్కడా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు కొన్ని దినాలు దూరంగా పెట్టిన సందర్భం వచ్చినప్పుడు ఆయన చేస్తున్న మనవి, అయ్యా నేను మనుషుల చేత తునీకరించబడిన వాడను, నేను పురుగును, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టి ఉన్నావు, నన్ను ఎందుకు దూరంగా పెట్టి ఉన్నావు? ఆయన అంటున్నాడు ఇంకా 9వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు, చదువుకుందాం అది కూడా. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే, నేను నా తల్లి యొద్ద సన్నపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిదివి. గర్భము నుండి తీసిన వాడవు నీవే. నా తల్లి గర్భం నుంచి నన్ను బయటకు తీసిన వాడవు నువ్వే. నా తల్లి ఒడిలో కూర్చొని అన్నపానములు పుచ్చుకుంటున్న సందర్భంలో నమ్మకత్వాన్ని నాకు తెలియజేసావు నువ్వు. తల్లి బోధ చేసేదంట, దావీదు గారికి తల్లి బోధ చేసేదంట. దేవుడు తప్ప వేరే ఆధారం నీకు లేదయ్యా, దేవుడే మనకు సమస్తము, దేవుడే మనకు సర్వము, ఆయన తప్ప మనకు వేరే ఆధారం ఏమీ లేదు అని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఆయన తల్లి అంటే ఆయన అంత గొప్ప భక్తిపరుడుగా చేసిందంట. అందుకే ఆయన అంటున్నాడు, నా తల్లి గర్భంలోంచి బయటికి తీసిన వాడు నువ్వే కదా. నన్ను బయటికి తీసి నేను అన్నపానములు పుచ్చుకుంటున్న సందర్భంలో నీవే కదా నాకు నమ్మకాన్ని పుట్టించావు. నమ్మకత్వం అనేది విశ్వాస దగ్గర ఖచ్చితంగా ఉండాలి. నా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడని నమ్మకత్వం అనేది ఉండాలి. ఆ నమ్మకత్వం లేకపోతే మనం ఏ కార్యాలు కూడా చూడలేము. కాబట్టి గుర్తుంచుకుందామండి, దావీదు భక్తుడు దేవుని దగ్గర ఎంత క్లుప్తంగా ప్రార్థన చేస్తున్నాడు, అన్ని తెలియపరుస్తున్నాడు దేవుడికి. మనకి ఇంకా 10వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు, గర్భవాసమైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడను లేడు, నాకు దూరంగా ఉండకుము. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, నువ్వు నాకు దూరంగా ఉండవద్దు. అమ్మ, కొన్ని సందర్భాలలో దేవుడు మనకు దూరంగానే ఉంటాడు. అలాంటి సందర్భాలలో విడిచిపెట్టకూడదు దేవుడిని. అన్ని గుర్తు చేసుకోవాలి. తల్లి గర్భం నుంచి మనం ఎలా బయటకు వచ్చేసాం, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన మనం ఎలా జీవించాము, మన బ్రతుకులు ఎలాగున్నాయి, దేవుడు మనల్ని ఎన్ని పర్యాయం మనం రక్షించలేదు, ఎన్నిసార్లు మనం ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు మనకు జవాబు ఇవ్వలేదు, అన్ని గుర్తు చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఏం చేయాలంట, మనం సాగిలపడి నమస్కరించాలంట. ఇక్కడ బతిలాడుకుంటున్నాడు, పురుగునయ్యా నేను నరుణ్ణి అనుకుంటున్నావా? నరుడు నేను కాదు, నేను పురుగును, నేను తునీకరించబడిన వాడినయ్యా, నన్ను ఎలా దూరం పెడతావు నువ్వు, నా చెయ్యేందుకు విడిచిపెడతావు నువ్వు? విడిచిపెట్టవద్దు అని దేవుడి దగ్గర బతిలాడుకుంటున్నావు. మనమైతే అలా బతిలాడుకోగలుగుతాం. ఏం ప్రార్థన, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మాకు జవాబే రావట్లేదు. ఎంతమంది చేత ప్రార్థన చేపించినా జవాబే రావట్లేదు. మాకెందుకు ఈ అపజయాలు, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు మాకు ఈ కార్యాలు జరగట్లేదని మనమైతే అలాగే అనుకుంటాం. కానీ దావీదు అలా అనుకోవట్లేదు అనమాట. గర్భం నుంచి తీసిన వాడు నువ్వేగా, గర్భం నుంచి బయటకు తీసిన వాడు నువ్వే కదా. నేను నరుడును కాదు, నేను పురుగుని, తునీకరించబడ్డాను. పురుగుని ఎవరు దగ్గరకు చేర్చుకోరు, కాబట్టి నన్ను ఎవడు కూడా ఆదరించరు, ఎవరు నన్ను దగ్గరకు తీర్చుకోలేరు.
ఎవరు నా బాధను తీసివేయలేరు. దావీదు దేవుని సన్నిధిలో ఎంత సత్సంబంధం కలిగి మొరపెట్టుకుంటున్నాడు ఆయన. అమ్మ, మనం ఇలాంటి ప్రార్థన చేస్తున్నామా? ఇలా దేవునికి అలాంటి ప్రార్థన చేస్తే దేవుడికి ఇంకా దగ్గరకు వెళ్తామంట. మనం అలాంటి ప్రార్థన చేస్తే దేవుడికి ఇంకా దగ్గరికి వెళ్ళి దేవుని హృదయాన్ని అంటే ఇంకా గెలుచుకున్న వాళ్ళం అవుతామంట. ఇలాంటి ప్రార్థన చేసే దావీదు దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నాడు. అందుకే దావీదుని దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు ఎవరైనా ఉన్నారు అంటే దావీదు మాత్రమే. చూడండి, గొలియాతును హతమార్చే విషయంలో ఎక్కడా కూడా ఆయన ఓడిపోలేదు. ఆయన ఎక్కడా భయం చెందలేదు. ఆయనకు ఒకటే నమ్మకత్వం, సింహాన్ని చీలు చేయటానికి నా దేవుడు నాకు శక్తినిచ్చాడు, తోడేలను చంపడానికి నా దేవుడు శక్తినిచ్చినాడు, వెలక బంటును సైతం నేను చంపడానికి నాకు శక్తినిచ్చాడు. ఆప్టెల్ ఈ గొలియాత్ ఎంత ఎరా, నేను కుక్కలా కనపడుతున్నానా? నువ్వు నా చేతికి దొరికితే కోసి నిన్ను మా దేవతలకు ఆహారంగా వేస్తాను రానంటే ఏనంటున్నాడు, ఈ దినాన నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు. అదండి జయం. ఈ లోక గొలియాత్తుని హతమార్చాలంటే మన దగ్గర ఏం కలిగి ఉండాలంట? ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. దేవుని దగ్గర ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో వాడు మన పాదాల కిందకు వస్తా ఉంటున్నట్టు సాతానుడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మనం లోబడిపోతామో దేవుడి దగ్గర ఎప్పుడైతే మనం నమ్మకస్తులంగా జీవిస్తామో అప్పుడే సాతాను రాజ్యాన్ని మనము కూల్చివేసిన వాళ్ళం అవుతాం. మనకు మనం ఎర్రవేయకూడదు. నాకు నేను గొప్ప అని అనుకోకూడదు. నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకోకూడదు. నిన్ను మించిన వాడు అంటూ ఒకడున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనే నజరేయుడైన యేసయ్య. నాకంటే అందగాళ్ళు ఎవరు లేరు అనుకోవచ్చు, నీకంటే అందగాడు ఆయనే. నాకంటే బలవంతుడు ఎవడున్నాడు అనుకోవచ్చు, నీకంటే బలవంతుడు ఆయనే. నాకంటే ఆస్తిపరుడు ఎవడున్నాడు అనుకోవచ్చు, నీకంటే ఆస్తికర్త ఆయనే. ఆయన చూసి మనం అతిశయించాలి, కానీ మనల్ని మనం చూసుకుని మనము అతిశయపడకూడదు. అతిశయపడ్డామా మనల్ని మనం తగ్గించుకున్నట్టే. ఇక మనల్ని మనము తగ్గించుకున్నట్లే. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడి చేత మనం ఏమవుతామంట? హెచ్చింపబడతాము. హెచ్చిస్తాడు దేవుడు మనల్ని. అందుకనే మనలో ఉన్న లోపాలన్నిటిని ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి. దేవునికి ఆయస్కరమైనది నాలో ఏమైనా ఉన్నదా ఎత్తుక్కోవాలి. మనం ఎతకటం మొదలు పెట్టాలి. ఆయన హృదయాన్ని మనం గెలవాలంటే, ఆయన హృదయం మనలోనికి, మన హృదయం ఆయనలోనికి వెళ్ళాలంటే ఆయన ఏదైతే చెబుతున్నాడో వాక్యంలో దాన్ని ఖచ్చితంగా దాన్ని మనం అనుసరించాల్సిందే. దానికి లోబడిపోవాల్సిందే. వాక్యాన్ని పట్టుకోవాల్సిందే. ఎంతం కాదు గొప్పతనం. ఎంతంది ఏముంది? అనిల్ అంటారు, ఇప్పుడు ఇళ్ళ పక్కన ఉండే వాళ్ళు వింటారు వాక్యాన్ని కూడా. ఎంతం కాదు గొప్పతనం. ప్రార్థనకు రావటం కాదు గొప్పతనం, వాక్యాన్ని విని అనుసరించింది అది గొప్పతనం. అది ఆయనకు కావాలి. పిల్లలుండా స్కూల్కి వెళ్తారు, మాస్టర్ గారు ఒక పాఠం చెప్పొచ్చు, రాసి చదువురా అనొచ్చు. వాడు రాయాలి, చదవాలి, ఆన్సర్ చెప్పాలి, చెబితేనే అక్కడ పాస్ మార్కు. మరి మనము వాక్యాన్ని వింటున్నా, మనము వాక్యానుసారంగా జీవించాలి. మనం వాక్యానికి లోబడిపోవాలి. మనం వారం పాస్టర్ గారు కొట్టుకుంటా ఉన్నాడు, సమయానికి రండి. వస్తున్నావా? చెవు కలిగిన వాడు ఏం చేస్తాడంట? నోటితో అందరం చెబుతాం, నోటితో చెప్పడం అందరం చెబుతాం. చెవు గలవాడు వినుగాక అంటే నా చెవులు ఉన్నాయి వింటాం. వింటం ఏముంది? వినటం కాదు, అనుసరించడం ఇక్కడ ముఖ్యం. వినటం కాదు ముఖ్యం, అనుసరించడం ముఖ్యం. అంటే చెవులు లేవు మీకు, అందుకే అనుసరించలేకపోతున్నారు. చెవులుంటే అనుసరిస్తారు, చెవులు లేవు కాకనే అనుసరించకపోతారు. అమ్మ, గుర్తు చేసుకుందామండి, మనల్ని మనం దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో సాగిలపడితే అంటున్నాడు. రాజండి దావీదు అంటే రాజు. ఆయన గొలియాతును హతమార్చినంటే మామూలుగా స్థుతులు పొందుకోలేదు. ఈయన మామూలుగా స్థుతులు పొందుకోలేదు. వేల కొలది స్థుతులు అన్నారు ప్రజలు. వేల కొలది స్థుతులు అంత మహింపరిచారు. దావీదు యుద్ధంలో గెలిచి గొలియాతుని చంపిన తర్వాత ఆ యుద్ధంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఎత్తుకొని వస్తున్న సందర్భంలో ప్రజలు చలవిస్తున్నారు. స్త్రీలు వాయిద్యాలు వాయించుతూ నాట్యం చేస్తూ వాళ్ళు వెళ్ళి అంటున్నారు, దావీదుకి వేల కొలది స్థుతులు, వేల కొలది. అమ్మ, గుర్తు చేసుకుందామండి, మనం ఎంత గణపరచబడిన దావీదు అంటున్నాడు, నేను పురుగునయ్యావు, నేను నరుడుని అనుకుంటున్నావా? నరుడైతే తిరగబడతాడు, ఏదైనా చేయగలుగుతాడు. రాజు చేతికి అడ్డం ఏముంటుందమ్మా? ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు మనకు మోడీ వచ్చాడు సంవత్సరం. పోయినసారి మోడీ గెలిచినప్పుడు రావటమే 500 నోట్లు ఏం చేశాడమ్మా? రద్దుపరిచేసాడు. 500 కాగితాలను రద్దుపరిచేసాడు. వాటిని చేయనే లేదు, వాటి అన్నిటిని కొట్టివేశాడు అనమాట. అమ్మ, గుర్తు చేసుకుందామండి, మనం 2000 నోట్ని 500 నోట్నే 2000 నోట్ని కావాలి రద్దుపరిచేసాడు.
ఎంత అదిరిపోయి ఉంటారు జనాలు. డబ్బులు ఉండే వాళ్ళు వాటిని మార్చుకోలేక, త్వరగా ఖర్చు పెట్టలేక, అవి సేల్స్ చేసుకోలేక ఎన్ని ఆశలు పడి ఉంటారు. అంటే అధికారం తన చేతిలో ఉంది కాబట్టి. అంటే రాజు ఏది సెలవిస్తే అది జరిగిపోవాలంతే, జరిగిపోవాలి. మరి రాజు అయ్యుండి ఆయన ఎందుకు అంటున్నాడు, నేను నరుడును కాదయ్యా, నేను పురుగును. పురుగుని ఎవడు కనపరచడు, పురుగుని ఎవడు కూడా మహిమపరచరు. పురుగుని దగ్గర పెంచుకొని పోషించరు దాన్ని. ఇంకా పురుగు కనపడిందంటే వాటికి మందులు తీసుకొచ్చి మందులు కొడతారు తొందరగా చచ్చిపోవాలని. అంటాం, మన ఒంటి మీదకో మన బట్ట మీదకో ఒక పురుగు వచ్చింది అనుకో, దాన్ని పట్టి బయట ఇసిరేస్తాం. పాడుగాను పురుగు ఎక్కింది అనుకుంటాం. ఈయన అంటున్నాడు, నరుడును కాదు, రాజును కాదు, నేను నరుడును కాదు, నేను పురుగునయ్యా, తునీకరించబడిన వాడని. నన్ను దూరం పెట్టద్దు, నాకు నువ్వు దూరంగా ఉండవద్దు, నా చెయ్యిని విడిచిపెట్టవద్దు. నా తల్లి గర్భంలో నుంచి నన్ను తీసుకొచ్చిన వాడు, నువ్వు బయటికి తీసిన వాడు నువ్వే కదా. ఎంత చక్కగా దేవుని ఆయన అంటున్నా, గర్భవాసినైందని మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కనిది మొదలుకొని నా దేవుడు నువ్వే, నువ్వే నా దేవుడివి. నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడు నువ్వే, నా తల్లి గర్భం నుంచి బయటికి తీసుకొచ్చిన వాడు నువ్వే. నాకు ఇంకేరే ఆధారం ఏముంది చెప్పు, నాకు ఏది లేదు. నేను బయటకు వచ్చినానంటే అది నీ కృపే. నా తల్లి గర్భం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిన వాడు నువ్వే కాబట్టి అది నీ కృపే. అమ్మ, దేవుణ్ణి అంట మనం ఎలా చేయాలంట, సన్మానించాలంట. దేవుణ్ణి మనము గణపరచాలి, సన్మానించాలి. ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిన దీవెనలన్నీ మనం తీసుకోవాలంట. మన అవసరతలన్నిటిని తీర్చగలిగిన వాడు ఆయనే. ఇంకా చివరి వచనంలో ఆయనకు ఒక మాట అంటున్నాడు, అది కూడా చదువుకుందామండి. 11వ వచనంలో, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడును లేడు, నాకు దూరంగా ఉండకను. శ్రమ వచ్చింది నాకు, ఇప్పుడు నాకు సహాయం చేయాలంటే ఎవడు చేస్తాడు? నేను పురుగు లాంటి వాడును, తునీకరించబడిన వాడు, నాకు ఎవడు సహాయం చేస్తాడు? కానీ నాకు సహాయము నీవే, నాకు ఆధారము నువ్వే. నన్ను దూరంగా పెట్టకు, నన్ను దూరంగా ఉంచొద్దు, నాకు దూరంగా నువ్వు ఉండవద్దు అంటూ ఇంకా మనకి 24వ వచనానికి వచ్చేసరికి ఇంకొక మాట అంటున్నాడు ఆయన. చదువుకుందాం. ఆయన బాధపడు వారిని బాధను తునీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాసలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. అమ్మ, గుర్తు చేసుకుందామండి, నిందల పాలైన వాళ్ళని, బాధలో ఉండే వాళ్ళని తునీకరించే దేవుడు కాదు ఆయన. ఆయనకి ఎవడైతే నిజంగా మొరపెడతాడో వాడు మొర ఖచ్చితంగా ఆలకిస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలకించే దేవుడు మన దేవుడు, మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకించే దేవుడు. కానీ ఎలా ఉండాలి మనము? దావీదు ఎలాగో తగ్గించుకొని, నేను పురుగునయ్యా, రాజునని అనుకుంటున్నావేమో, రాజ్యాన్ని ఇచ్చాను కదా, రాజు కదా, నీకేం రా అని అనుకుంటున్నావేమో. కాదు, నేను పురుగుని, నరుల చేత తునీకరించబడిన వాడని, నన్ను దూరంగా పెట్టవద్దు. తల్లి గర్భం నుంచి బయటికి తీసుకొచ్చిన వాడు నువ్వే, నాకు ఆధారం నువ్వే. నాకు శ్రమ వచ్చింది, నన్ను ఎవడు ఆదుకోడు, నువ్వు తప్ప నన్ను ఎవడు ఆదుకునేవాడు లేడు. ఇలాంటి తగ్గింపు ప్రార్థన చేస్తేనంట ఖచ్చితంగా దేవుడు ఆ మనవి ఆలకించి జవాబిస్తాడంట. మన దేవుడు అలాంటి దేవుడు అనమాట. జాగ్రత్త సుమా. మా రెండో అల్లుడికి కరోనా వచ్చినప్పుడైతే నిజాలు చెప్పట్లేదు కానీ వీళ్ళు బాగా భయంతో ఉన్నారు, వణికిపోతా ఉన్నారు. పల్స్ అన్ని పడిపోయినాయి అంట. పడిపోయి ఇంకా స్లో తప్పిన సందర్భంలో అప్పుడు ఫోన్ చేశారు, కోటేశ్వరరావు బతకటం కష్టము, అంతా అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు, మేమైతే ఏం చెయ్యలేమన్నారు. చాలాసేపు లోపలకు కూడా చేర్చుకోలేదు. ఈయన అంటున్నాడు, మా ఇంటి ఆయన అయితే, కృష్ణవేణి నువ్వు పిల్లలు దూరంగా ఉండండి, ఫోన్ చేస్తున్నాడు, నువ్వు పిల్లలు దూరంగా ఉండండి. వాడు ఫస్ట్లోనే హాస్పిటల్కి పొమ్మన్నప్పుడు ఎందుకు పోలేదు? చివరి దశలో ఉండి మిమ్మల్ని కూడా చంపటానికి ఉండడా? స్టార్టింగ్లోనే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ ఆడుకోవచ్చు కదా. స్టార్టింగ్లో ఎవరికి తెలిస్తే ఏమైతుందని చెప్పేసి దాచిపెట్టుకొని చివరికి ఎక్కువ చేసుకొని ఇప్పుడు మరణ స్థాయిలోనికి వెళ్ళాడు. మీరు అతని గురించి సావద్దు, మీరు బయట లేకపోతే వీడిచి బయట నోకండి. ఈయన ఫోన్లో మాట్లాడుతున్నాడు, వీడిచి బయట నోకండి. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి. 1 గంట సందర్భంలో ఫోన్ తీసుకుని బయటకు పోయి ఏడుస్తామని, అమ్మా మీరు అందరు ఎడంగానే ఉండండి, పోతే పోయింది ఎడంగా ఉండండి, అనవసరంగా మీరు పిల్లలు పాడవద్దు, అక్కలకు కూడా చెప్పమని కూతురుకు ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నాడు. ఆయన ఫోన్లో ఏడుస్తా ఉన్నాడు. నేను ఏం మాట్లాడకుండా లేచిన చిన్న సాప ఒకటి వేసుకున్నాను, 2 చేతులు దేవుని వైపు ఎత్తాను. ప్రభువా
ఈ శ్రమను తీసివేయవా? ఈ శ్రమను తీసివేయవా? ఈ శ్రమ ఎందుకు పెట్టావో నాకైతే తెలియదు, కానీ తీసివేయి. నీకు తెలియకుండా కరోనా తన శరీరంలోనికి చోకదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు తెలియకుండా ఈ కరోనా అనేది విడుదల కాలేదు భూమి మీదకి. నీకు తెలుసు, నువ్వు ఆర్డర్ ఇస్తేనే అది వచ్చేసింది. అలాంటప్పుడు దాన్ని రద్దు చేసే అధికారం కూడా నీ దగ్గరే ఉంది. దాన్ని విడుదల చేసావు, కానీ మళ్ళీ రద్దుపరిచేది కూడా నీ చేతిలో ఉంది. నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు. నా కూతురు మాత్రం వెధవరాలు అనే పేరు మాత్రం నేను వినకూడదు. అంతే నేను చేసిన ప్రార్థన. నా కూతురు మాత్రం ఎదవరాలు అయిపోయింది, భర్త పోయాడు, భర్త చనిపోయిన వెధవరాలు, మొన్న మోపి అనే మాట నేను వినకూడదు. ఆమె తెల్ల చీర కట్టుకొని మనుషుల ఎదుట కోల్పోయిన వ్యక్తిగా నా కళ్ళకు కానరాకూడదు. నా చెవులు వినకూడదు, నా కళ్ళు చూడకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అతడు మాత్రం బ్రతకాలి, ఇంకంతే. బాగా అరగంటకు పైనే వేడ్చాను అనమాట. 2 చేతులు ఎత్తి వేడ్చాను అనమాట. తెల్లారి పొద్దునే నేను ప్రార్థన చేశాను, పడుకున్నాను. నీకు అంతే. ఈయన నిద్రపోట్ల ఫోన్లు చేసుకుంటుండో, తిరుగుతుండో, ఫోన్లు చేస్తా ఉండు. తెల్లారిన తర్వాత సుమంత్ ఫోన్ చేసిండు. తాతయ్య, బాబాయ్ పర్వాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాబాయికి పర్వాలేదు, శ్వాస పీల్చుకుంటున్నాడు. డాక్టర్లు కూడా నమ్మకం చెప్పలేము, కానీ డబ్బులు ఖర్చు అవుతాయి, మీ ఇష్టం అదంతా సంతకాలు పెట్టించుకున్నాడు, కానీ దేవుడు కార్యం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ శ్రమలో ఉన్నప్పుడు అసలు ఇడిచిపెట్టకూడదు. దేవుడు అసలు ఎడవకూడదు. ప్రార్థన ఆలకిస్తాడు ఆయన, అంతే. మనవిని ఖచ్చితంగా అంగీకరించేవాడు మన దేవుడు. మన దేవుడు సామాన్యుడని ఎప్పుడు కూడా అనుకోవద్దు. లోకములో ఉండేవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉండేవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన చేత మనం కార్యాలు జరిగించుకోవాలి, ఆయనకు మనం తెలియపరచుకోవాలి. అందుకే దావీదు అంటున్నాడు, నేను శ్రమలో ఉన్నాను ప్రభువా, నన్ను ఎవడు సహాయం చేసేవాడు లేడు. ఈ శ్రమలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేవాడు ఎవడలేడు. నాకు ఆధారమే నువ్వు, అంతే. నువ్వు తప్ప వేరే ఆధారం నాకు లేదు. నా తల్లి గర్భంలో నుంచి నన్ను బయటికి తీసిన వాడు నువ్వే. నా తల్లి గర్భంలో ప్రవేశింప చేసిన వాడు నువ్వే. నా తల్లి దగ్గర నేను ఉన్నప్పుడు నాకు నమ్మకత్వాన్ని పుట్టించిన వాడు కూడా నువ్వే. నా తల్లి చేసే బోధ, నా తల్లి చేసే ప్రార్థన, నా తల్లి చెప్పే వాక్యాన్ని మొత్తాన్ని కూడా నాకు నేర్పించిన వాడు నువ్వే. అప్పుడే నాకు నమ్మకత్వం అనేది వచ్చింది. కాబట్టి నువ్వు తప్పక నాకు వేరే ఆధారం ఏది కూడా లేదు. ఇలాంటి ప్రార్థనలు చేయండి. దేవుడి దగ్గర నుంచి మనం ఎన్నో విజయాలు ఖచ్చితంగా చూస్తాం. విజయశాలుడు ఆయన, విజయ వీరుడు ఆయన, విజయశాలి ఆయన. అలాంటి దేవుడి దగ్గరకు వచ్చిన మనము జాగ్రత్త సుమ. ఆశామాషగా ఉండబాకండి. ప్రార్థన అంటే తేలిగ్గా ఉండబాకండి. మందిరం అంటే తేలిక అనుకోబాకండి. కాబట్టి ఈ సందర్భంలో నేను మీకు ఒకటే మాట తెలియపరుస్తున్నాను. దేవుడు కొన్ని సందర్భాలు మనల్ని దూరంగా పెడతాడు. కాబట్టి దూరంగా ఉన్నా కూడా చింతించాల్సిన అవసరం లేదు. దగ్గరకు చేర్చుకోండి దేవుడిని. ప్రార్థనల ద్వారా, స్తుతి ద్వారా, తగ్గింపు ద్వారా, లోబడటం ద్వారా దేవుడిని మనం దగ్గరకు తీసుకుని వస్తే ఖచ్చితంగా దేవుడు ఆడు ప్రార్థన ఆలకించి జయాన్ని ఇచ్చే దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన అలసిపోయారా ఏంది? వాక్యం విని అలసిపోయారా? ఎవరికి కలిసి వచ్చింది? అలిపి వచ్చింది ఎవరికి? చెప్పిన వాళ్ళకి కదమ్మా. ఇది ఆఫ్ చేశారా బాబు? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క మహోన్నతమైన నామములో మరి మనం అక్కగారు